ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింది నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. పాడుతా తీగ సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో జడ్జెస్ పైన అండ్ ఇంకా ప్రొడక్షన్ మేనేజ్మెంట్ పైన ప్రవస్తి చేసిన కామెంట్స్ తర్వాత ఇప్పుడంతా కూడా ఈ ప్రోగ్రామ్స్ గురించి అంత చర్చ నడుస్తుంది. నిజంగానే ప్రవస్తికి అక్కడ అన్యాయం జరిగిందా, లేకపోతే తను ఎలిమినేట్ అవ్వడం వల్ల కక్ష కట్టి తను ఇలా వీడియోస్ చేస్తుందా అనే వెర్షన్లో కూడా చాలామంది మాట్లాడుతున్నారు. సో నిజంగా ప్రవస్తికి అన్యాయం జరిగిందా, ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. సోషల్ యాక్టివిస్ట్గా అండ్ హ్యూమన్ రైట్స్ కూడా మీరు ఎక్కడ ఆడవాళ్ళకి అన్యాయం జరిగినా మీరు మాట్లాడుతుంటారు. ఇక్కడ ప్రవస్తి విషయంలో ఎవరికి అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఒక బాల్యానికి అన్యాయం జరిగింది అనుకుంటున్నాను. బాల్యం ప్రతి ఒక్కళ్ళకి బాల్యం చాలా గొప్పది. డబ్బులు ఉన్న వాళ్ళకి కాస్త ఎక్కువ సౌకర్యం ఉండొచ్చు, డబ్బు లేని వాళ్ళకి కాస్త దుర్భరంగా ఉండొచ్చు. కానీ ఏది ఏమైనా బాల్యం చాలా గొప్పది. మనం ఏ స్మృతులు గుర్తు చేసుకున్నా చేసుకోకపోయినా బాల్య స్మృతులు గుర్తు చేసుకుంటాం. ఒక రకంగా ఇవాళ ఈ పోటీ ప్రపంచంలో ఈ బాల్యాన్ని చిదిమేస్తున్నారు. చిన్నప్పటి నుంచే వాళ్ళకి మాటలు వచ్చి రాకముందు నుంచి వాళ్ళని కెమెరాలకు ఎక్స్పోజ్ చేసి ఈ ప్రోగ్రామ్స్ చేయించడం అనే విషయం మీద ఒక రకంగా బాలల హక్కులకి భంగం కలుగుతుంది అని నాలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడాం. ఆటా షోకి అయితే చాలా వ్యతిరేకంగా ఉద్యమం కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, బాల్యం సంగతి పక్కన పెడితే ఇవాళ అవస్థికి మొదటగా జరిగిన అన్యాయం, ప్రవస్తికి మొదటగా జరిగిన బాధాకరమైన విషయం ఏంటంటే బాల్యాన్ని చిదిమేసేలాగా అది తల్లిదండ్రులే దగ్గర పెట్టుకుని తీసుకురానవచ్చు, అది వేరే విషయం. కానీ ఆ అమ్మాయి సహజంగా తన పక్క పిల్లలతో సమానంగా ఆడుకోవడము, పాడుకోవడము, సరదాగా ఉండటము, స్కూల్కి వెళ్ళడం, రావడం, అలాంటి ఒక పరిస్థితి నుంచి ఆ అమ్మాయిని ఒక కొత్త ప్రపంచంలోకి, ఒక కల్చర్ షాక్, ఒక రకంగా ఆ కల్చర్ షాక్లోకి తీసుకొచ్చారు. అది ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి అక్కడ తల్లిదండ్రులు తీసుకొచ్చారు. అసలు ఇక్కడ అవకాశమే లేకపోతే, అలాంటి ప్లాట్ఫామే లేకపోతే తల్లిదండ్రులు తీసుకురారు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అది అయిపోయిన తర్వాత సరే వచ్చిన తర్వాత ఇక్కడ ఏమీ జరగకోకుండా ప్రవస్తి ఈ వీడియో పెట్టింది అని అయితే నేను అనుకోను. కాకపోతే చాలామందికి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని పరిష్కారం చేసుకోవడానికి ఎన్నుకునే పద్ధతులు ఉంటాయి, చూసారా? ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఎన్నుకుంటారు. దీనికి చాలా పెద్ద పెద్ద థియరీలు కూడా ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే ఈ చిన్న సమస్యకి పెద్ద థియరీలు అవసరమా అనుకుంటాం. కావాలి. ఇప్పుడు ప్రాబ్లం, మీకు సమస్య అనిపించింది, అదే కదా బేసిక్ పాయింట్, ఫస్ట్ స్టెప్ అదే కదా. తర్వాత పీపుల్, ఎవరితో వచ్చింది మీకు, అసలు మీరు ఇబ్బంది పడింది ఏంటి, నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఆ తర్వాత మీరు దాన్ని ఎలా ఐడెంటిఫై చేసి ఎలా ఎదుర్కొన్నారు అనేది 4వ పాయింట్. ఇంకా 5వ పాయింట్కి వచ్చేసరికి అసలు మీరు ఈ చివరికి అవుట్కమ్ ఏమొచ్చింది. ఈ 5 విషయాల్లోనూ ఎవరైతే ఒక వ్యక్తి ఈ ప్రాబ్లం గురించి మాట్లాడతారో, ఎత్తి చూపుతారో, ఒక సమస్యని ఎత్తి చూపుతారో, వాళ్ళ వివేకాన్ని బట్టి, వాళ్ళ తెలివితేటలను బట్టి, వాళ్ళ శక్తి యుక్తులను బట్టి, శక్తి సామర్థ్యాలను బట్టి, వాళ్ళకున్న ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి వాళ్ళు గెలుస్తారా ఓడతారా అనేది నిర్ణయం అవుతుంది. ఇప్పుడు ప్రవస్తి ఎలిమినేట్ అయింది, బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ విషయం బయటికి తీసుకొచ్చింది. గెలిచిందా ఓడిందా అంటే ఏం చెప్తాం? ఒక సమస్యను ప్రపంచానికి తెలియజేసింది. అది ఒక రకంగా ఒక బోల్డ్ స్టెప్. ఏం సాధించింది అంటే ప్రస్తుతానికైతే ఏమీ లేదు. లేకపోగా ఎవరికి కావాల్సిన వాళ్ళ దగ్గరికి, ఎవరికి అవసరాలు ఉన్న వాళ్ళ దగ్గరికి ఆ గ్రూపులు చేరిపోతున్నాయి. ఇప్పుడు అక్కడ ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది, ఒక టీమ్ ఆఫ్ జడ్జెస్ ఉన్నారు, సింగర్స్.
అలాగే ఒక ఈటీవీ లాంటి పెద్ద సంస్థ ఉంది. ఈ మూడిటి గురించి ఎంతమంది మాట్లాడతారు చెప్పండి? నిజంగా ఆ పాప ప్రవస్థి ఎత్తి చూపిన సమస్య కొంత వాస్తవం ఉండనివ్వండి, అంతా వాస్తవం ఉండనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, ఎంతమంది ఆ అమ్మాయి వైపు ఉంటారు? ఆ అమ్మాయి వైపు ఎందుకు ఉంటారు? అసలు ఉండరు. ఆ అమ్మాయి వైపు ఉండరు. ఒక సునీత గారు కావచ్చు, చంద్రబోస్ గారు కావచ్చు, ఒక కీరవాణి గారు కావచ్చు, అక్కడ వరకు వెళ్ళి ఆ అమ్మాయి టచ్ చేయడం ఉంది చూసారా? అది ఆ అమ్మాయి ఐడెంటిఫికేషన్లో నేను ఎవరెవరి దగ్గర నుంచి నేను ఇబ్బంది పడ్డాను అనే విషయాన్ని ప్రపంచానికి చెప్పే విషయంలో ఆ అమ్మాయి కొంచెం తప్పటడుగులు వేసింది అనిపిస్తుంది. ఒక ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడండి, ప్రపంచం ఇంత మీకు వ్యతిరేకంగా మారి ఉండేది కాదు. ఖచ్చితంగా ప్రొడక్షన్ హౌసుల దగ్గర పొరపాట్లు జరుగుతాయి, లోటుపాట్లు జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే వాళ్ళు ఏదో చెడ్డవాళ్ళు, రాక్షసులు అని కాదు. ఎంతోమందిని సంభాళించుకోవాలి వాళ్ళు. ఎన్నో ఇప్పుడు ప్రొడక్షన్ అంటే 24 క్రాఫ్ట్సే. మళ్ళీ అక్కడ 24 క్రాఫ్ట్స్ని వాళ్ళు సమన్వయం చేసుకోవాలి కదా. ఈలోపు మేము డబ్బు పెట్టేస్తాము, ఆ డబ్బు తిరిగి వస్తా రాదా అనే ఒక టెన్షన్ ఉంటుంది. అలాగే ఎంత అవునన్నా కాదన్నా వాళ్ళు రాగద్వేషాలకు అతీతంగా ఉంటారు అని నేను అనుకోను. అందుకని వాళ్ళు ఈటీవీలో పట్టు సాధించుకోవటానికి కావచ్చు, వాళ్ళు అక్కడే కొనసాగటం కోసం కావచ్చు, వాళ్ళ లాభాపేక్ష కోసం కావచ్చు, ఏ రకంగా అయినా ఒక ప్రొడక్షన్ హౌస్ తప్పు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ ముగ్గురు జడ్జెస్ని ప్రొడక్షన్ హౌసు ఇన్ఫ్లుయెన్స్ చేసిందా అంటే, చేయగలుగుతుందా అంటే నేను ఒప్పుకోను. ముగ్గురు లెజెండ్స్. ఈ ముగ్గురు చాలా కష్టపడి వచ్చారు. సునీత గారిని తీసుకోండి, ఆమె జీవితంలో ఎన్ని కష్టాలు చూసింది. చాలా తక్కువ మంది ఇన్ని కష్టాలు చూసి ఆ స్థాయిని నిలబెట్టుకోవడం, స్థాయికి రావడం, దాన్ని నిలబెట్టుకోవడం. మరి చంద్రబోస్ గారు నాకు బాగా పర్సనల్గా తెలుసు. ఆయన మేము ఒక ఫ్లాట్స్లో, ఒక అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళం. ఎంత సింప్లిసిటీ, ఎంత మర్యాద, ఎంత హార్డ్ వర్క్, ఎంత డెడికేషను ప్రొఫెషన్ పట్ల నేను మొత్తం చూశాను. ఒక్కటైనా సరే ఇబ్బంది పెట్టడం ఫ్లాట్స్లో వాళ్ళు ఉన్నప్పుడు తెలిసిపోద్ది కదండి మనకి. మనుషులకి ఒకళ్ళతో ఒకళ్ళు ఇంట్రాక్షన్లో మనకు అర్థమవుతుంది. అలాగే కీరవాణి గారు, మరి ఆయన గురించి నేను మాట్లాడడానికే సరిపోను అసలు. మరి అలాంటి వాళ్ళ మీదకి ఈ ప్రవస్థి వెళ్ళడం అనేది తన ఎత్తుగడలోనే తప్పుంది అని అనిపించింది. అది కూడా కాకుండా ఒక ఎమోషనల్ స్థాయికి మనం వెళ్ళిపోయిన తర్వాత మనకి ఖచ్చితంగా తప్పు ఎక్కడ జరిగింది అనేది గమనించడంలోనే మనం పొరపాటు పడతాం. అక్కడ ఆ పాప ప్రవస్థి ఎదుర్కొన్నదంతా ప్రొడక్షన్ హౌస్లోనే జరిగింది. కాస్ట్యూమ్స్ డిసైడ్ చేసేది ప్రొడక్షన్ హౌస్, పాటలు సెలెక్ట్ చేసేది ప్రొడక్షన్ హౌస్. తను చెప్తుంది, ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్కి సంబంధించిన ఆవిడ బయటకు వచ్చి మేము 6 పాటలు ఇస్తాము, ఆ 6 పాటల్లో వాళ్ళే సెలెక్ట్ చేసుకుని వాళ్ళే ఇస్తారు అని ఆవిడ ఇచ్చిన క్లారిఫికేషన్కి ఈ ప్రవస్థి ఇచ్చిన క్లారిఫికేషన్కి పొంతం లేదు అసలు. ఎందుకంటే పొంతం లేదని ఎందుకు అనాల్సి వస్తుందంటే, ప్రవస్థి దగ్గర ఒక మెసేజ్ ఉంది, అది రికార్డెడ్ మెసేజ్. అది దాన్ని ట్యాంపర్ చేయలేం కదండి. ఆల్రెడీ సెండ్ అయిన మెసేజ్ అది. ఆ రకంగా చూసుకుంటే ప్రవస్థి ప్రొడక్షన్ హౌస్ పైన ఇబ్బంది ఉంది అని అర్థమైపోతుంది. ఈ క్లియర్ కట్. అసలు ఏ సమస్య లేకుండానే సమస్యలు సృష్టించుకునేంత మనుషులు వాళ్ళు అని మట్టుకు అనిపించట్లా. ఎందుకు? వాళ్ళ దగ్గర వాళ్ళకి బాగా డబ్బులున్న వాళ్ళు కాదు, బాగా పరపుతున్న వాళ్ళు కాదు, బాగా డిసైడ్ చేయగలిగిన వ్యక్తులు కాదు వాళ్ళు. చాలా నార్మల్ పీపుల్ వాళ్ళు. ఆ పాప దగ్గర
విద్వత్తు ఉంది అని తల్లిదండ్రులు గమనించారు. మొదట గమనించే తల్లిదండ్రులే కదా, వాళ్ళు గమనించారు. దానికి ఏదో సానబెట్టారు, కాంపిటీషన్కి తీసుకొచ్చారు. వాళ్ళకి అంత లేదు. కాకపోతే ఇవాళ ఈ ప్రాబ్లం సాల్వింగ్ అనే ఒక విషయానికి సమస్య వచ్చింది. ఈ సమస్యని పక్కకు నెట్టేసి ముందుకెళ్ళడమా, ఆగి ఈ సమస్యను పరిష్కారం చేసుకోవడమా అనేది మన యొక్క తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ఏమంటారంటే కాలమాన పరిస్థితులు అంటారు. కాలమాన పరిస్థితులు అంటే ఏంటంటే, నేను ఇప్పుడు నోరెత్తితే ఉపయోగం ఉందా లేదా, ప్రయోజనం ఉందా లేదా, నేను సమస్యని కేవలం ప్రపంచం దృష్టికి తీసుకొచ్చి నేను ఒక విఫల ప్రయత్నం చేసినట్లుగా, అంటే దాన్ని నిరూపించకపోతే విఫల ప్రయత్నమే అవుతుంది, అయిపోతానా లేకపోతే నేను నిరూపించగలుగుతానా అనే ఒక క్లారిటీ వాళ్ళకు ఉన్నట్లుగా నాకు అనిపించలా. ఓకే, ఇవేమి వాళ్ళ తప్పులని నేను అనట్లే, వాళ్ళ పొరపాట్లని అస్సలు అనను. ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ అది. ఆ కెపాసిటీలో వాళ్ళు లేరు. అవతల దిగ్గజాలు, ఇటీవ ఒక పెద్ద దిగ్గజం, ప్రొడక్షన్ హౌస్ ఒక పెద్ద దిగ్గజం, జడ్జీలు దిగ్గజాలు, కేవలం తనకున్న సమస్య అక్కడతోటి ఆగిపోకుండా, ప్రొడక్షన్ హౌస్తో ఆగిపోకుండా, ఈ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు జడ్జెస్ కలిసిపోయారు అని వీళ్ళు నమ్మారు. వీళ్ళు అనుకున్న దాన్ని నమ్మి దాన్ని బయటికి తీసుకుని వచ్చారు. ఇక్కడ అసలైన సమస్య ఇక్కడ మొదలైంది. అలాగే వీళ్ళకి దిశానిర్దేశం చేసేవాళ్ళు ఉండాలి, వెల్ విషర్స్. ఆ వెల్ విషర్స్ కూడా ఎట్లా ఉండాలి అంటే, ఇప్పుడు వీళ్ళు సమస్యలో ఉన్న వాళ్ళకి అంతగా ఆలోచన శక్తి ఉండదు. ఒక పక్కన ఒకళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు సమస్య నాది కాకపోతే నేను ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది. అంటే ఎవరు లేకుండానే ఇంత స్టాండ్ తీసుకున్నారంటారు? ఎవరు ఉన్నట్లుగా అనిపించలా నాకు. ఎవరన్నా ఉండున్నట్లయితే, అంటే ఈ సమస్య బయటకు వచ్చాక వాళ్ళకి కొంతమంది పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు? వెరీ ఫ్యూ రావట్లా. వాళ్ళు అంత సాధన సంపత్తితోటి, లేకపోతే అంత ప్రిపేర్డ్గా వచ్చారని అనిపించట్లా. ప్రిపేర్డ్గా వస్తే అసలు ఇలా ఉండేది కాదు వాళ్ళ యుద్ధం, డిఫరెంట్గా ఉండేది వాళ్ళ యుద్ధం. ఇలాంటి వాటిని సహించమని, మనకు నష్టం జరుగుతుంది కదా అని సహించండి అని చెప్పి నేనైతే చెప్పను. కానీ మనం ఒక సమస్యని తలకెత్తుకునేటప్పుడు, పరిష్కారం చేసుకోవాలి అనుకునేటప్పుడు మనం కొంత తెలివితేటలు చూపించాల్సిన అవసరం ఉంది. నా ఉద్దేశం కేవలం సమస్యని చెప్పడమేనా? ఈ చెప్పడం వల్ల ఏదన్నా సమస్యలు వస్తే ఎదుర్కోగలనా, లేదు పరిష్కార మార్గం కోసం నేను చూస్తున్నానా అనే ఒక క్లారిటీ ఉండాలి. మేడం, అంటే మీరు చెప్పినట్టు ఈటీవీ పెద్ద సంస్థ, జడ్జెస్ కూడా పెద్దవాళ్ళు, వాళ్ళ వైపు నుంచి ఎవరు వాళ్ళ వైపు నుంచి అయితే తప్పు ఉందని చెప్పి ఎవరు మాట్లాడడానికి ముందుకు రారు మీరు చెప్పినట్టు. కానీ మరి ఇలా మేబీ అన్యాయం జరుగుంటే, ఇంకా అలా జరుగుతూనే ఉంటే ఇటువంటి షోస్లో ఏం చేయాలి? ఇప్పుడు తను వచ్చి ధైర్యంగా ముందుకు వచ్చి సమస్య ఏంటి అనేది తెలియజేసింది ప్రపంచానికి అని చాలామంది మెచ్చుకుంటున్న పరిస్థితి. ఇంకా చాలామంది అటువంటిదే ఫేస్ చేస్తూ ఉండొచ్చు, వాళ్ళు చెప్పలేకపోవచ్చు. వాళ్ళ కెరీర్ గురించి, ఇండస్ట్రీలో మేము సింగర్గా ఎదగాలనుకుంటున్నాం కాబట్టి ఇటువంటివి మళ్ళీ కెరీర్ లేకుండా చేస్తే ఇష్యూస్ వస్తాయని వాళ్ళు ఆలోచించి ఆగిపోవచ్చు. సో వీటికి సమస్య వచ్చినప్పుడు మరి ఏంటి సొల్యూషన్ ఏంటి? ఏం ఉండదండి ఇట్లాంటి వాటికి. ఇది అవునన్నా కాదన్నా మైట్ ఈజ్ రైట్ లాంటిది. ఇక్కడ అంటే అందరికీ అన్యాయమే జరుగుతుందని నేను అన్ను, కొందరు ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళకి కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, పోటీలో 10 మంది పాల్గొంటే ఏదో ఒక రోజు ఎలిమినేట్ అవ్వవలసిందే. ఇప్పుడు 1 or 1, 2, 3 మూడు పోస్టులే ఉంటాయి, అక్కడ 3 ప్లేస్లే ఉంటాయి. ఇదేమీ ఎస్ఎస్సి ఎగ్జామ్ కాదు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కాదు. అలా ప్రాపర్గా జరగట్లేదు అనేది కదా వీళ్ళ సమస్య. ఆ పోటీకి ఈ పోటీకి చాలా తేడా ఉంది. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు
ఎవ్వరు పరీక్ష పేపరు రాసిన పేపర్ మీరు నేను చూడం. ఎగ్జామ్ క్వశ్చన్ పేపరే చూస్తాం మనం. ఆన్సర్ షీట్లో ఏం రాశారో మనకు తెలియదు, మన అబ్బాయి ఏం రాశాడో మనకు తెలియదు. ఆ దిద్దే వాళ్ళు దిద్దుతారు. అక్కడ కూడా వాళ్ళు ఎవరో తెలియక వాళ్ళు అనుకోకుండా పొరపాటుగా దిద్దడం వేరు, ఈ మనిషి ఎవరో తెలిసి దిద్దడం వేరు. అందుకే మనం ఎక్కడ మన పేరు రాయనివ్వరు అక్కడ. అక్కడ అలా జరగడానికి లేదు. అంటే ఈ మనిషి ఎవరో తెలిసి పాస్ చేయడము, ఈ మనిషి ఎవరో తెలిసి ఫెయిల్ చేయడం అనేది ఉండదు. అందుకని ఏంటంటే అలాంటి ఎగ్జాములకి ఈ ఎగ్జామ్కి చాలా తేడా ఉంది. అందుకని ఏంటంటే అక్కడ అందరూ పాస్ అయినా నష్టం లేదు, అందరూ పాస్ అవ్వాలనే కోరుకుంటారు. ఇక్కడేంటి ఎవరు 1, ఎవరు 2, ఎవరు 3, 1, 2, 3 డిసైడ్ చేయాలంటే ఎలిమినేషన్స్ చేయాల్సిందేగా. ప్రతి ఎలిమినేషన్ రౌండ్లోనూ పిల్లలతోటి చేసే ఎలిమినేషన్ రౌండ్లో ఏడుపులు పొడబొబ్బులు లేకోకుండా నేను పాడుతా తీగ చూడలే. అసలు ఈ మధ్య మానేశాను, కానీ పాడుతా తీగ బాలుగారు చనిపోయాక నేను అసలు చూడటమే ఆపేశా. అంతకుముందు ఇంకా ఆ రోజు ఆ టైం ఇంకా దేనికి కేటాయించడం ఉండేది కాదు. ఒకవేళ ఎప్పుడన్నా అర్ధరాత్రి రెండోసారి వేస్తుంటే కూడా చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ప్రతిసారి నేను అనుకున్నది ఏంటి అంటే పిల్లల రౌండ్ ఉండకూడదు, పిల్లల రౌండ్ ఉండకూడదు. ఈ పిల్లలు ఇలా ఏడుస్తూ ఉంటే వాళ్ళు సముదాయించి, తల్లిదండ్రులు సముదాయించి, అసలు అంత చిన్న ఇప్పుడు చాలా స్కూళ్ళల్లోనండి ఎగ్జామ్స్ ఉండట్లేదు 5th క్లాస్ వరకు. నేర్చుకోండి 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 అంటున్నారు. స్కూల్ బ్యాగులు లేవు కొన్ని స్కూళ్ళకి, అన్ని స్కూళ్ళకి కాదు. యూనిఫామ్లు ఉండవు. ఇప్పుడు విద్యారణ్య స్కూల్ ఉంది, దానికి యూనిఫామ్ ఉండదు, పుస్తకాలు పట్టుకెళ్ళాల్సిన అవసరం ఉండదు, హోంవర్క్లు ఉండవు, ఎగ్జామ్లు ఉండవు. అలానే స్కూల్ కదా. నన్ను అడిగితే స్కూల్లో అలానే ఉండాలి. విజయవాడలో వికాస్ విద్యావనం అని ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో అంతే. అలా ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి అసలు స్కూల్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. మనోభావాలు పిల్లలకు కూడా ఉంటాయి, భావోద్వేగాలు. వాటిని మన ఇష్టానుసారం ఒక రకంగా చైల్డ్ అబ్యూజ్ అంటే కేవలం లైంగిక వేధింపులే కాదండి, ఇది కూడా అబ్యూజే నన్ను అడిగితే. ఈ అబ్యూజ్కి ఒక పక్క నుంచి తల్లిదండ్రులు చేస్తున్నారు, వాళ్ళు ఉండబట్టే వీళ్ళు చేస్తున్నారు. లేదంటే ఏదో దసరా పండుగ ఉత్సవాల్లోనో వినాయక చవితి ఉత్సవాల్లోనో పాటలు వచ్చిన పిల్లలు పాటలు పాడేవాళ్ళు. మా చిన్నప్పుడంతా అదే జరిగేది. స్పర్ధ లేదంటే స్కూల్లో ఏమన్నా కాంపిటీషన్స్ జరిగితే, మన యాన్యువల్ డేకి ఏమైనా కాంపిటీషన్స్ జరిగితే, పాటల పోటీలు జరిగితే పాటల పోటీలకు వెళ్ళేవాళ్ళు. అంతేగాని వాళ్ళ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత, ఈ టీవీ వచ్చేసిన తర్వాత, ఈ టీవీ అనేది ఏ రోజైతే ప్రజల్లోకి వచ్చేసేసిందో, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, ఆ టీవీ, ఈ టీవీలు వచ్చేసినాయో, అక్కడే ఒక రకంగా ఏ పోటీలు పెడదాము, ఎలా డబ్బులు సంపాదిద్దాం అనే కాంక్ష ఛానల్స్కి, అలాగే ఈ ప్రొడక్షన్ హౌసులకి చాలామందికి పని దొరికింది. ఈ తల్లిదండ్రులకి ఈ వెర్రి ఎక్కువైపోయింది. అసలు మా పిల్లలు ఆడుకోవట్లేదని ఏ తల్లిదండ్రులు బాధపడట్లా. మా పిల్లలకి మంచి ర్యాంక్ వస్తుందా లేదా అని మాత్రమే బాధపడుతున్నారు. మా పిల్లలు ఫోన్ పట్టుకున్నా పర్వాలేదు, మార్కులు వస్తే చాలు అనుకుంటున్నారు. ఫోన్ చూసినా పర్వాలేదు, మా పిల్లలు తిండి తింటే చాలు అనుకుంటున్నారు. ఇది మారాలి. పిల్లల జీవితాన్ని మన చేతులారా మనం నాశనం చేస్తున్నాం. ఇలాంటి పోటీలు రకంగా కావచ్చు, లేదు సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల కావచ్చు, టెక్నాలజీ రుద్దడం కావచ్చు పిల్లల మీద. ఇప్పుడు కొన్ని స్కూళ్ళల్లో ఫ్యాషన్ అయిపోయింది, టీచర్ పాఠాలు చెప్పరంట, స్క్రీన్లే పాఠాలు చెప్తాయంట. ఎంత స్క్రీన్ టైం తగ్గించండి తగ్గించండి అని చెప్తుంటే ఒక పక్కన స్క్రీన్ టైం మనమే పెంచుతున్నాం కదా. అంటే నేను ఇదంతా ఈ విషయంలో ఎందుకు కలగలిపి చెప్పాల్సి వస్తుందంటే, పిల్లల్ని ఇన్ని విధాలుగా మనం బాధ పెడుతున్నాం, దానిలో భాగమే ఈ ప్రవస్థ. అందుకని దయచేసి ఒక ఏజ్ లిమిట్ పెట్టండి. ఒక మైనర్ పిల్లలు, అసలు మైనర్లకు అసలు దేంట్లోనూ వాళ్ళకి ఇట్లాంటి పోటీలు పెట్టకండి. ప్రతిభను చూపించాలి అంటే కనుక వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి. నేర్చుకున్న పిల్లలు వచ్చి పాడతారు, వెళ్ళిపోతారు. అంతేగాని ఈ ఎలిమినేషన్ రౌండ్లని ఎంతమంది పిల్లలు వస్తే అంతమంది పిల్లలతో పాటలు పాడించండి.
వాళ్ళ మీద వాళ్ళకు ఒక నమ్మకం రావడానికి, ఆత్మవిశ్వాసం పెరగటానికి. కానీ ఈ పోటీల పేరుతోటి వాళ్ళకి నేను ఓడిపోయానా, నేను ఓడిపోవాలా, నేనెందుకు ఓడిపోయాను, నేను ఓడిపోవడానికి ఇవి కారణాలు అని ఆ పిల్లలు బాధపడేటట్లుగా. కాకి పిల్ల కాకి ముద్దండి, సమస్య డౌటే లేదు. కానీ అందరికీ ముద్దు కావాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అలాగే మీరు పాడిన పాట మీ అమ్మకి నచ్చొచ్చు, మీ నాన్నకి నచ్చొచ్చు, మీ చుట్టాలకు నచ్చొచ్చు, అసలు పాటలు అంటే ఏంటో తెలియని వాడు నాలాంటి వాళ్ళకి కూడా నచ్చొచ్చు, అది వేరే విషయం. కానీ జడ్జెస్కి నచ్చాలని లేదు. వీళ్ళ బాధ ఏంటి అంటే జడ్జెస్ని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఈ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు అని అనుకుంటున్నారు వీళ్ళు. ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎట్లా, ఇప్పుడు నేను అడిగిన పాట ఇవ్వలేదు అనేది ఆ పాప ప్రవస్తి చెప్పే మాట. నిజంగా కనుక అలా జరిగితే కనుక పాడినంత వరకునే వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. పాడని పాటలు ఎన్నో ఉంటాయిగా, ఈ పాపకు వచ్చిన పాటలు ప్రవస్తికి ఆ అవకాశం లేదు అని ఆ అమ్మాయి చెప్తుంది. అది నిజమే అయితే, అది వాస్తవం అయితే ఎవరు దీనికి సమాధానం చెప్పాలి? అందుకే ఈ గోలంతా లేకోకుండా 18 సంవత్సరాల లోపు లేదంటే 14 సంవత్సరాల వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత, ఇంకొక పాప ఉండేది ముక్కుతో పాడేది, నాకు ఆ పాప పేరు గుర్తు రావట్లే. అసలు ఆ పాప 3.5 సంవత్సరాలు పాప వచ్చింది, పాట పాడుతూ ఉంటే బాగుంది 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 అన్న రోజుల్లోనేమో బాగా సంతోషపడిపోయి తర్వాత ఏదో స్కూల్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చింది ఆ పాప. ఒక్కసారి ఫస్ట్ టైము నువ్వు ఓడిపోయావు అనగానే ఏడ్చిన ఏడుపులు చూస్తే నేను టీవీ కట్టేశాను. ఇది స్పర్ధ అనేది ఉండటం చాలా అవసరం పిల్లలకి మధ్యలో. కానీ ఇలాంటి స్పర్ధ, ఇలా ఈ స్పర్ధకి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒక బిజినెస్. నేను ఆ బిజినెస్ని ఒప్పుకోవట్లే. బిజినెస్ ఉండటానికి వీల్లేదు. ఏదో గుడి బడి అని ఒక సామెత ఉంటుంది మనకి. ఒక మందు షాపు గుడి దగ్గర బడి దగ్గర పెట్టొద్దు అంటారు. ఇప్పుడు గుడి పక్కనైనా పెడుతున్నారు, బడి మీద పెడుతున్నారు మందు షాపు, అది వేరే విషయం. కింద మందు షాపు పైన బడి ఉంటున్నాయి. అలాగే మీరు కూడా ఎంతో కొంత అన్ని చోట్ల వ్యాపారం చేయండి కాదనట్లా. కానీ కొన్ని విషయాల దగ్గర అయినా సరే పాప చెప్తుంది, నాకు కాస్ట్యూమ్స్ ఇబ్బందిగా ఉన్నాయని నేను చెప్పానని చెప్తుంది. అంటే వాళ్ళు పెద్ద స్థాయిలో ఉండి వాళ్ళకి అనుకూలమైనయే వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు, వాళ్ళు చెప్పగలుగుతున్నారు. వీళ్ళకంటే బాగా ఆరితేరు ఉన్నారు వాళ్ళు. అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, అబ్బాయి గారో ఏదో మీనాను జయచిత్ర మాట్లాడుకుంటారు. కోడలు ఛాలెంజ్ చేస్తే ఇలాంటి విషయాల్లో నేను ఆరితేరున్నాను అని చెప్తుంది జయచిత్ర. అట్లాగే వీళ్ళంతా ఆరితేరున్నారు. వాళ్ళు ఒక మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళ మీద ఇంతమంది కలిసి యుద్ధం చేయడం కూడా నాకు ఎందుకో అనిపించలేదు. ఒక్క మాట, వీళ్ళైనా అసలు మనం ఇది ఇంత పెద్ద సమస్యను బయటికి తీసుకొస్తున్నాము, వాట్ నెక్స్ట్ ఏమవుతుంది అనే ఒక ఫలితాన్ని, అంటే పరిణామాలను ఊహించలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అని నాకు అనిపించింది. ఇప్పుడు వీళ్ళు ప్రశ్నించారు, వాళ్ళు సమాధానం చెప్పకపోతే కూడా వాళ్ళని ఏం చేసేది ఏమీ లేదు. కానీ మేము సరైన వాళ్ళని అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది ఒక రకంగా. సునీత గారు ఒక్కటే బయటకు వచ్చి మాట్లాడారు, కానీ మిగతా ఇద్దరు ఏమీ స్పందించాల. అది ఫైనల్గా నేను చెప్పదలుచుకునేది, సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన భావోద్వేగాల్ని అదుపు చేసుకోలేకపోతే సమస్యకి పరిష్కారం దొరకదు. రైట్ మేడం, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.